Tajaha, welcome back to our channel China Vlogs by Divya. Hope you're all doing well. So ee vlog వచ్చేసి ప్రీవియస్ vlog కి కంటిన్యూషన్ అన్నమాట. ఆ vlog మీరు చూడకపోతే ఐ కార్డ్స్ లో ఇస్తాను, డెఫినెట్లీ చూడండి. సో ఈ వీడియోలో మనం స్ట్రాబెరీ పికింగ్ చేస్తాం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది, ఎండింగ్ వరకు చూడండి. సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆయన అన్నమాట మన స్ట్రాబెరీ ఫార్మ్స్కి ఓనర్. సో మన చైనీస్ ఫ్రెండ్స్ అతన్ని అడుగుతున్నారు ఏంటి ప్రాసెస్, ఎలా స్ట్రాబెరీస్ పిక్ చేసుకోవాలి, పిక్ చేసిన తర్వాత వాటిని ఎలా వెయిట్ చేస్తారు, ఎంత ప్రైస్లో ఇస్తారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతున్నాడు. ఇవే అన్నమాట మన స్ట్రాబెరీ ఫార్మ్స్. అన్ని టెన్స్ ఫామ్లో వేశారు, ఎందుకంటే స్ట్రాబెరీస్కి ఎక్కువ ఎండ తగలకూడదు, ఎండ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇదే ఎంట్రీ అనమాట. అలా కిందగా బేస్కెళ్ళి తలకి తగులుతుంది అనమాట. నేనేం పెద్ద హైట్ కాదు, నాకే అలా తలకి తగులుతుందంటే 6 feet వాళ్ళకి ఒక కర్ర పైకి లేపి నిలబడితే ఎలా ఉంటుంది, బయట నుండి చూసే వాళ్ళకి ఏదో పెద్ద కర్ర నిలబెట్టారని అనిపిస్తుంది ఆ టెంట్లోంచి. ఇలా బాస్కెట్స్ ఇస్తారు, ఆ బాస్కెట్ పట్టుకొని వెళ్ళి ఆ చిన్న గ్యాప్స్ ఉన్నాయి చూసారా, అందులో నడుచుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల స్ట్రాబెరీస్ ఉంటాయి అన్నమాట. వాటిలో మనకు నచ్చిన దాన్ని పట్టుకొని కట్ చేసేసుకొని బాస్కెట్లో వేసుకొని ఫిల్ చేసుకోవడమే. సో చూడ్డానికి ఇలా మంచిగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, కానీ పెద్ద టాస్క్ అనే చెప్పాలి అందులో నడుచుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే నేను బూట్స్ వేసుకొని వెళ్ళాను అనమాట. బూట్స్ అంటే కొంచెం లైట్గా 1 inch హీల్ ఉంటుంది కదా, అవేమో చాలా చిన్న స్పేస్. అండ్ మోర్ ఓవర్ నాది కట్ అయ్యేసరికి ఎంత ఇబ్బంది పడ్డాను నడవడానికి. మిషి అయితే పాపం ఒక చోట స్లిప్ అయి పడింది కూడా, అంత డిఫికల్ట్గా అనిపించింది. బట్ ఇట్ వాజ్ ఎ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడూ అలా స్ట్రాబెరీ ఫార్మ్స్ని రియల్గా చూడలేదు, స్ట్రాబెరీస్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూడలేదు. ఇట్స్ ఎ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్. వాళ్ళకి ఎలా స్ట్రాబెరీ అనేది ఫ్లవర్ నుండి ఎలా ఫామ్ అవుతుంది అదంతా తెలుస్తుంది అనమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ థింగ్ ఫర్ కిడ్స్. బాగుంటుంది, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే అనమాట స్ట్రాబెరీ ఫ్లవర్. ఆ సైజులో వస్తుంది. అది కొన్ని డేస్కి రాలిపోయి బడ్ అవుతుంది. ఆ బడ్ అనేది పెద్దగా అయ్యేంత వరకు, స్ట్రాబెరీ అనేది ఎదిగేంత వరకు గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అది ఒక సైజుకి ఎదిగిన తర్వాత ఇట్ విల్ టర్న్ టు రెడ్ అనమాట. దాని కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చింది ఫీల్డ్. అండ్ మేము వెళ్ళిన టైమింగ్ కూడా గోల్డెన్ అవర్, అంటే ఈవినింగ్ 4 ఆ టైంకే రీచ్ అయ్యానమాట అక్కడికి. సన్లైట్ పడుతూ ఆ టెంట్స్, అది వావ్, ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది అక్కడ. మా మిషియాను ఆ 2 పిల్లలు కొయ్యాల్సినవి కొయ్యకూడని అన్నీ కోస్తారు. లక్కీలీ ఆ ఫీల్డ్ ఓనర్ చూడలేదు, చూసిందంటే గెట్ అవుట్ అని అరిచాడు. వీటి మీద తొక్కకూడదు నాన్న, ప్లాంట్స్ మీదకి వెళ్ళకూడదు, ఓకేనా? ఆగు, వెయిట్ చేయి, వస్తున్నాం, వెయిట్ చేయి, వెయిట్ చేయి. నువ్వు ఇంకా రాగా ఉంది, ఇట్ నీడ్ టు గెట్ రైప్. స్ట్రాబెరీ ఆకులు చూడండి, మనకి స్ట్రాబెరీ పైన గ్రీన్ కలర్లో ఉంటాయి చూసారా, 3 రెక్కల్లాగా. ఆ రెక్కలు ఎలా ఉన్నాయి, ఆకులు కూడా అదే షేప్లో ఉన్నాయి. భలే ఉంది. మొక్క మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడండి కౌంట్ చేస్తున్నాడు, లెక్క తేడా వచ్చినట్టుంది. ఇంకోటి ఎంత If he saw us while tasting, he will kick us out. Yeah. కొంచెం వైట్ ఉందా? హుర్రే, వావ్, that is raw one. He picked bud. He picked some buds. Throw that in between, Kishore. మరీ పచ్చిగా ఉంటే కోయకు, అంత రాగా ఉన్నది.
show me your. ఇక్కడ నేను వాడిని పిలుస్తున్నాను చూడండి, వాడి బొట్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని కోసాడో చూద్దామని. నాకు వాడి పేరు తట్టలేదు. బేసికల్లీ వాడిని ఆ రోజే మీట్ అయ్యాను అనమాట నేను. వాడి పేరు గుర్తురాలేదు నాకు సడన్గా. అటు అటు వెళ్ళాలి అన్న, నేను పట్టుకుంటా ఉండి వస్తున్నా. గట్టి ఉంది. లైట్ చూడండి ఎంత మంచిగా వస్తుందో. లైటింగ్ బాగున్నప్పుడు భలే కనిపిస్తాం కదా మనం కెమెరాలో. ఇక్కడ నేను కూడా అలానే ఎన్ని పిక్ feel చేసావు? అవుతున్నాను. చాలా పిక్ చేశారే మీరు. సరేలే, ఎక్కువ ఉండవని మన వెయిట్ వేసే బాబాయ్, స్ట్రాబెరీ టెన్స్ ఓనర్ బాబాయ్. థ్యాంక్ యూ. I'll pay Daniel. Wait, Daniel, wait. What is this forms, Daniel? Cabbage. Oh, wow. Special type of cabbage. Okay. Below it will be right. Cabbage flower కదా, పైననే వస్తుంది. సో ఆ స్ట్రాబెరీస్ అన్ని తీసేసుకొని పక్కనే ఉన్న ఈ వ్యూ పాయింట్కి వెళ్ళామన్నమాట. ఇది ఒక లేక్, చిన్న లేక్. సో చూద్దామని చెప్పి వెళ్ళాము. వెనకాల కూడా పొలాలు అవన్నీ ఏవో ఉన్నాయి స్ట్రాబెరీ ఫార్మ్స్ వెనకాల. సో చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ మాత్రం, వ్యూ. అండ్ దట్ టు ఆ ఈవినింగ్ టైం అయ్యేసరికి సన్లైట్, ఎవ్రీథింగ్ వాజ్ ఎ పర్ఫెక్ట్ టైం ఫర్ అవుటింగ్ అనమాట విత్ ఫ్యామిలీస్. ఈ పిల్లకాయలు చూడండి, అక్కడ ఏదో కోళ్ళు ఉన్నాయి, వాటిని తరుముతూ ఉన్నారు. ఆడైతే వైట్ స్వెటర్ వాడైతే రాళ్ళేస్తున్నాడు. దొంగకోళ్ళు పట్టుకునే పిల్లలు. సో ఇక్కడ మన వాళ్ళు రాళ్ళు అయ్యి ఉంటే వాటిని తీసుకొని ఆ లేక్లో విసిరేస్తున్నారు. అదేదో గేమ్ ఉంటుంది కదా చిన్నప్పుడు, నీళ్ళ పైన రాయి గెంతుతూ ఉంటుంది, అలా వేస్తే మన కిషోర్ నేర్పిస్తున్నాడు అనమాట. నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అని చెప్పి. ఇది చూడండి, కిషోర్ని కాపీ కొట్టి యాంగిల్ అలానే పెట్టేద్దామని వేస్తున్నాడు. భలే కాపీ కొడతారు పిల్లలు అసలు పెద్దవాళ్ళని. మా మిషిగడు చూడండి, ఆ స్ట్రాబెరీ బాస్కెట్ కింద పెట్టి ఆడుకోవే అంటే వాటిని ఏ దొంగలు దోచుకెళ్తారో అని చెప్పి దాన్ని వదలనే లేదు. దాన్ని పట్టుకొనే తిరుగుతుంది, పట్టుకొనే ఆడుతుంది. ఎంత భయమో అసలు. సో ఇక్కడ మన పిల్లకాయలు ఫాదర్స్తో ఫుల్ ఆక్యుపైడ్ అయి ఉన్నారని చెప్పి సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని అలా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట ముందుకి. సో ఈ చిన్న లేక్లా ఉంది కదా, దానికి అదర్ సైడ్ వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఈ ఎండిపోయిన గడ్డి అనమాట వీటిని ఏమంటారో ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దట్ బుజ్జి బుజ్జి ప్లాంట్స్. బట్ చూడ్డానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎండిపోయి. నాకైతే ఇది చూడగానే మనకు బద్రి మూవీలో చికిత్తా సాంగ్ ఉంటుంది కదా, సేమ్ అదే గుర్తొచ్చింది మైండ్లో. అండ్ ఈవినింగ్ గోల్డెన్ అవర్స్ అయ్యేసరికి ఆ సన్లైట్, మనకి ఈవినింగ్ టైంలో వచ్చే సన్లైట్ చాలా బాగుంటుంది కదా. మ్యాక్సిమం ఎవరైనా ఫోటోషూట్స్కి కానీ ఆర్ ఎల్స్ వెడ్డింగ్ షూట్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నార్మల్ ఫోన్లో తీసిన ఫొటోస్ కూడా మనకి డిఎస్ఎల్ఆర్ రేంజ్లో వస్తుంది అనమాట. సో అలానే ఫొటోస్ ఒకటే కాదు, నేచర్ కూడా గోల్డెన్ అవర్స్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని నాకు ఈ ప్లేస్ ప్రూవ్ చేసింది. అండ్ నాకైతే ఎంత బాగా నచ్చిందో, చాలా రోజుల తర్వాత చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో టైం స్పెండ్ చేసేసరికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఆ రోజు మైండ్ అంతా. అండ్ ఇదనమాట టోటల్ వ్యూ. ఆ బుజ్జిగా ఉన్న ఐలాండ్ చూడండి ఎంత బాగుందో. అది నేను దాన్ని యాక్చువల్లీ అది డ్రోన్ క్యాప్చర్ చేస్తే దాన్ని బ్యూటీ మనకు కనిపిస్తుంది, మనం ఇలా ఒక సైడ్ నుండి తీస్తే అర్థం కాలేదు అక్కడ. బట్ ఇట్ వాజ్ సో గుడ్. అనుకోండి బ్యాక్ సైడ్ వైట్ కలర్లో ఉన్నాయి కదా, అవే మన స్ట్రాబెరీ ఫార్మ్స్ స్ట్రాబెరీ టెంట్స్ అనమాట. సో అక్కడ అవే కాదు, ఆ స్ట్రాబెరీ ఫార్మ్స్ వెనకాల వేరే పండే పొలాలు కూడా ఉన్నాయి.
చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి. మరి అవి ఏం పండిస్తున్నారో తెలియదు. ఇదిగోండి ఇవే అనమాట పొలాలు. చాలా బాగున్నాయి చూడ్డానికి. సో నాకైతే ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ విలేజ్ అనే అనుకోవచ్చు, బికాజ్ సిటీ అవుట్స్కట్స్ కదా. యా, అండ్ తిరిగి మళ్ళీ మన వాళ్ళ దగ్గరకు వచ్చేసాను. వీళ్ళు ఇదిగోండి రాళ్ళు వేసే పని మాత్రం ఇంకా అవ్వలేదు, చేస్తున్నారు స్టిల్. లాస్ట్ స్టోన్ అనమాట. అమ్మ బాబాయ్ చాలా దూరం వెళ్ళిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. లవ్ యూ ఆల్.